నమస్కారం. సైడ్ ఎవరి బండి కొనుక్కున్నా సార్ ఆయన వెళ్ళి పూజ అయితే చేయించుకుంటారు. వీడియో లాస్ట్ దాకా చూడండి. అన్నింటికి వచ్చానండి. ఇక్కడ దొంగ చూసి ఎర్రచందనం అని చెప్పి అనిపించింది దూరం నుంచి. రెడ్ ఫోటోగ్రఫీ అని చెప్పి మనడు వైట్ ఫోటోగ్రఫీ చేస్తాడు. కొట్టుకోవడానికి షూట్ కి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ దొరికిందంట పుష్ప సినిమాలో అంటండి. ఇది అయితే దూరంగా ఎర్రచందనం అనుకున్నాను నిజంగానే. ఇంకా అమలాపురం నుంచి ఆయన వెళ్ళి అయితే బయలుదేరిపోయామండి. మా సైడ్ ఎవరు బండి కొనుక్కున్నా సరే ఆయన వెళ్ళి సార్ ఖచ్చితంగా పూజ అయితే చేపిస్తారు. వెళ్ళగానే బండికి కావాలి సామాన్లు అయితే తీసుకున్నాను. దండ కొబ్బరికి ఎన్ని కలిపి 110 రూపీస్ అయితే తీసుకున్నారు. ఈ లోపల పంతులు గారు లేరు. ఈ లోపల లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చానమ్మా అని చెప్పారు. ఇంక టెంపుల్ లోపలికి వచ్చాను అనమాట అండి. కొబ్బరికి అయితే లోపలికి కొట్టడం కూడా బయటే కొట్టాలి. ఇక్కడ ఎప్పుడు 108 కొబ్బరికాయలు ఇప్పుడు కొడుతూనే ఉంటారు. నేను కూడా ఇప్పుడు 10th ఎప్పుడు అనుకుంటా ఇక్కడ కొట్టాను 108 కొబ్బరికాయలు. మీరు ఎంతమంది కొట్టుంటారు ఇక్కడ? దర్శనం కోసం అయితే స్పెషల్ దర్శనం ఉందండి. 50 రూపాయలు అయితే తీసుకున్న డైరెక్ట్ లోపలికి వెళ్ళొచ్చు అనమాట. మీరు కూడా దండం పెట్టుకోండి. లోపల నాట్ అలా ఫోన్ బట్ సీక్రెట్గా అయితే తీసాను. ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చినప్పటికి ఇలా దేవుడు అయితే మా ముందైతే వచ్చారనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంక నెక్స్ట్ కాలభైరవ టెంపుల్లో కూడా దర్శనం అయితే చేయించుకున్నానండి. ఇంక నెక్స్ట్ వాహన పూజకి 100 రూపాయలు అయితే తీసుకున్నారు కౌంటర్లో టికెట్ తీసుకుంటే. ఈ లోపల పంతులు గారు లేరు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినలేదు అని చెప్పి పులిహార చాలా బాగుంటుంది అనమాట. అయినవెల్లి పులిహార. ఇది ఎంతమంది అన్నారని అయినవెల్లి పులిహార చాలా బాగుంటుందండి. ఇంక తినేసి టెంపుల్ బ్యాక్ సైడ్ కోనేట్ వాటర్ ఉంటే దాంట్లో అయితే హ్యాండ్ వాష్ చేసుకున్నాను. ఈ లోపల పంతులు గారు వచ్చారు. ఈయన మా ఫ్రెండ్ అనమాట. నేమ్ వచ్చేసి తేజ అండి. అయినవెల్లి టెంపుల్ బైక్స్ కి అయిన పూజ అయితే చేస్తారండి. మొత్తానికి నా బండికి మళ్ళీ దండ వేస్తారు. నీట్ గా నిమ్మకాయలు కూడా బొట్లు అయి పెట్టేసి రెడీ చేస్తారనమాట. ఈ క్లాత్ ఖచ్చితంగా కడతారండి ఎవరికైనా కార్లకు కానీ దేనికైనా సరే. వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మా ఫ్రెండ్ బండి ఉన్నది. ఫైనల్లీ పూజ అయితే అయిపోయి ఇంకా నిమ్మకాయలు అయితే ఎక్కింది తొక్కేమన్నారు అనమాట. మా ఫ్రెండ్ గడికి ఏంటంటే ఎదర చక్రం ఎక్కింది. నా ఏంటంటే 2 బాగానే ఎక్కేసాయి. ఇంక నెక్స్ట్ భోజనంకి వెళ్తున్నాను అనమాట. లోపల భోజనం చాలా టేస్ట్. మేము కాలేజ్ టైంలో కూడా జస్ట్ ఇక్కడికి వచ్చి గుడికి వచ్చి ఇక్కడ భోజనం చేసి వెళ్ళేవాళ్ళు అనమాట. దీని వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ పెడతాను. దాన్ని కూడా చూసాను ఫ్రెండ్స్.